అరకులో పండే ఈ కాఫీ గుమగుమలు ఖండాంతరాలు దాటిస్తాయి. దేశీయంగా అంతర్జాతీయంగా ఇప్పటికే ఖ్యాతి గడించిన అరకు కాఫీ అనేక ఘనతలు సొంతం చేసుకుంటూ తన ప్రత్యేకత చాటుకుంటోంది. ఆర్గానిక్ సర్టిఫికేషన్, పార్లమెంట్ ప్రాంగణంలో స్టాల్స్ ఏర్పాటు, ప్రధాని మోదీ నుంచి ప్రశంసలు అందుకుంది. అంతేకాదు ఫైనాన్షియల్ ట్రాన్స్ఫర్మేషన్ విభాగంలో చేంజ్ ఆఫ్ ద ఇయర్ 2025 అవార్డు అరకు కాఫీ దక్కించుకుంది. అంతటి బ్రాండ్ సంపాదించుకున్న అరకు కాఫీ టన్నుల కొద్దీ గోడౌన్లలో మురుగుతోంది. టన్నుల కొద్దీ కాఫీ నిల్వ ఉంటే సంబంధిత అధికారులు అసలు ఏం చేస్తున్నారు? సకాలంలో మార్కెట్ చేయకపోవడానికి కారణాలేంటి? అల్లూరి సీతారామరాజు జిల్లాలో గిరిజనులు పండించే కాఫీ పంట అరకు కాఫీ అనే బ్రాండ్ నేమ్తో దేశంలోనే కాదు అంతర్జాతీయంగా కూడా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. రుచిలో అరకు కాఫీకి మరేది సాటి రాదని కాఫీ ప్రియులు చెబుతుంటారు. అరకు కాఫీ ప్రధాని మోడీ మనసును సైతం దోచుకుంది. మన్ కీ బాత్ కార్యక్రమంలో అరకు కాఫీపై ప్రశంసలు కురిపించారు. అటు ప్రధాని మోడీ, ఇటు సీఎం చంద్రబాబు అరకు కాఫీ ప్రత్యేకతను చాటడంతో కాఫీకి ఎనలేని గుర్తింపును తెచ్చాయనడంలో సందేహం అక్కర్లేదు. నాణ్యతలోనూ రుచిలోనూ నంబర్ 1 స్థానంలో ఉన్న అరకు కాఫీకి దేశీయ మార్కెట్లోనూ అంతర్జాతీయ మార్కెట్లోనూ ఎంతో డిమాండ్ ఉంది. కాఫీ వ్యాపారం చేసే దేశీయ కంపెనీలు, అంతర్జాతీయ కంపెనీలు కాఫీ సీజన్ రాకముందే తమకెంత సరుకు కావాలో ముందుగానే ఒప్పందాలు చేసుకుంటూ ఉంటారు. గతంలో జీసీసీ కొనుగోలు చేసినప్పుడు చాలా రైతుకంత ఆనందంగా ఉండేది. మంచి రేట్ ఇచ్చారు. 330 రూపాయలు అంటే చెర్రీ కాఫీకి పెద్ద రేటు, మంచి రేటు వచ్చిందనేది ఈ ఎన్నడూ లేని విధంగా మా రైతుల నుంచి చాలా హర్షం వ్యక్తం చేశారు. అదే క్రమంలో ఈ ఏడాది కూడా అదే బాటలో జీసీసీ కొనుగోలు చేసినట్టయితే ఇంకా మరి మా రైతులకు అమితంగా ఉత్సాహపరిచినట్టుగా మా సంస్థ తరఫున సపోర్ట్ ఉంటుందని మా నమ్మకం. అలాగనే మేము మరీ కోరుకునేది, మాకు ఏదైనా కూడా ఈ కాఫీ నుండి వచ్చేటటువంటి ఆదాయాల మీదనే మేము రైతులమందరం ఆధారపడి ఉంటాము. ప్రభుత్వం దీన్ని గుర్తించి మాకు పెద్ద సపోర్ట్గా మా సపోర్ట్ని వాళ్ళు వమ్ము చేయకుండా మరీ జీసీసీ మంచి రేట్లకి కొనుగోలు చేసే అందుకు ప్రోత్సహించమని ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటున్నాము. అల్లూరి జిల్లాలో పండించే వాణిజ్య పంటలలో మొదటి స్థానం కాఫీది. కాఫీ సాగు చేస్తూ గిరిజన రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారు. జిల్లాలో ప్రధానంగా చింతపల్లి, జీకే వీధి మండలాల్లో ఎక్కువగా కాఫీ పండిస్తుంటారు. గతంలో ఇక్కడ స్థానికంగా ఉన్న వ్యాపారులు గిరిజన రైతులకు సీజన్లకు ముందే పెట్టుబడి కోసం అప్పులిచ్చేవారు. పంట చేతికొచ్చిన తర్వాత వ్యాపారులకే అమ్మేసి అప్పు తీర్చేవారు. వ్యాపారులు ఎంత ధర నిర్ణయిస్తే అంత ధరకే రైతులు కాఫీ పంటలు అమ్ముకోవాల్సిన పరిస్థితి. దీనివల్ల కాఫీ పండించే గిరిజనులు ఎంతో నష్టపోయేవాళ్లు. ఈ పరిస్థితి నుండి గిరిజన రైతులను ఆదుకోవాలని, దళారుల బెడద లేకుండా చేయాలని జీసీసీ రంగంలోకి దిగింది. అదే సమయంలో నష్టాలు నడుస్తున్న తమ సంస్థను గట్టెక్కించాలనే ఉద్దేశం కూడా జీసీసీకి ఉంది. ఇలా గిరిజన సహకార సంస్థ కాఫీ వ్యాపారంలోకి దిగింది. కానీ సంస్థలో పనిచేస్తున్న కొంతమంది ఉద్యోగుల నిర్లక్ష్యం వల్ల ఇప్పుడు ఆ లక్ష్యం దెబ్బతింటోంది. మేము కాఫీ రైతులం. మాకు పోయిన సంవత్సరం జీసీసీ వారు 330 రూపాయలు తీసుకున్నారు. మరి ఈ సంవత్సరం అది ఎలాగ ఉండిపోయింది అన్నట్టు మాకు తెలుస్తున్నది. తర్వాత మాకు ఏంటంటే ప్రైవేటు వాళ్ళు కొని దళారీలు వచ్చి మాకు నష్టం రావడం వల్ల మేము నష్టపోతున్నాము. అందుకని మాకు ప్రభుత్వ సంస్థలే ప్రభుత్వమే కొనాలి. కొంటే మాకు కాఫీ రైతులకందరికీ సరైనటువంటి గిట్టుబాటు రేటు వస్తుందని మేము ఆశిస్తున్నాం. తప్పకుండా మాకు జీసీసీ ద్వారా కొని మా రైతులని కాపాడతారని, ఈ దళారుల వ్యవస్థ నుండి మాకు రక్షణ కల్పిస్తారని మేము ప్రభుత్వం వారికి కోరుకుంటున్నాం. నష్టాల నుంచి గట్టెక్కించే మాట దేవుడెరుగు. కానీ మరింత నష్టాల్లో కూరుకుపోయే ప్రమాదం ఏర్పడింది. స్థానికంగా రైతుల నుండి
తొక్కతో ఉండే ఆరబెట్టిన చెర్రీ కాఫీ గింజలను జీసీసీ కొనుగోలు చేసింది. గతేడాది చింతపల్లి మండలంలోని రైతుల నుండి ఆర్గానిక్ చెర్రీ కాఫీ గింజలు 300 టన్నులు, అలాగే జీకేవీధి మండలంలోని రైతుల నుండి 200 టన్నులు, మొత్తం 500 టన్నులు ఆర్గానిక్ చెర్రీ కాఫీ గింజలు కొనుగోలు చేసింది. సేంద్రియ పద్ధతిలో ఎటువంటి ఎరువులు వాడకుండా ఆర్గానిక్ కాఫీ పండిస్తున్నారు. దీని ధర బయటి మార్కెట్లో చాలా ఎక్కువగానే ఉంటుంది. జీసీసీ కొనుగోలు చేసిన ఈ 500 టన్నుల ఆర్గానిక్ కాఫీ గింజలను సకాలంలో మార్కెటింగ్ చేయకపోవడం వల్ల సంస్థకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం వచ్చింది. ఈ నష్టం సుమారు 3 కోట్ల రూపాయల వరకు ఉండొచ్చనేది ఒక అంచనా. అల్లూరు సీతారామరాజు జిల్లా తర్వాత చింతపల్లి మండలం గొందుపాకల గ్రామం నుండి నేను మాట్లాడుతున్నాను. అయితే గత సంవత్సరం జీసీసీ కార్పొరేషన్ నుండి కాఫీ రైతుల నుండి సేకరించడం జరిగింది. ఈ సంవత్సరం కూడా మేము జీసీసీ కొంటే బాగుంటుంది అన్న ఆలోచనతో ఉన్నాము. జీసీసీ మరి గత సంవత్సరం కొనుగోలు చేసింది మరి 330 రూపాయలు చేసి కొనుగోలు చేశారు. ఈ సంవత్సరం కూడా అదే ధరకు కొనుగోలు చేస్తే బాగుంటుంది అనేసి మా ఆలోచన. గత సంవత్సరం మరి స్టాకు మరి చాలా వరకు అమ్మేరు, కొంత ఉంది అనేసి అన్నారు. కాకపోతే మరి మాకు జీసీసీ బాగుంది అనిపించింది. ఈ సంవత్సరం కూడా జీసీసీ కొంటే బాగుంటుంది అనేసి మా ఆలోచన. ఈ సంవత్సరం కొంటదో లేదో అనేసి భయంగా ఉంది. లాస్ట్ ఇయర్ స్టాక్ ఉండిపోయింది అనేసి చెప్తున్నారు. మరి ఎంతవరకు మరి కొంటే బాగుంటుంది, మరి సంస్థ కొంటే బాగుంటుంది అనే ఆలోచన మా రైతుల్లో మరి ఉంది. జీకేవీధి, చింతపల్లి మండలాల్లో సేంద్రియ పద్ధతిలో కాఫీ సాగు చేసే గిరిజన రైతులను జీసీసీ గుర్తించి వారికి ఆర్గానిక్ సర్టిఫికేట్ ఇచ్చింది. ఇలా ఆర్గానిక్ సర్టిఫికేట్స్ ఉన్న రైతుల వద్ద నుండి 500 టన్నుల ఆర్గానిక్ చెర్రీ కాఫీ గింజలను జీసీసీ కొనుగోలు చేసింది. స్థానికంగా ఉన్న చిన్న చిన్న వ్యాపారులు కేజీ కాఫీ గింజలకు 180 రూపాయల నుండి 280 రూపాయల వరకిచ్చి కొనుగోలు చేసే పరిస్థితిలో జీసీసీ కిలో ఆర్గానిక్ చెర్రీ కాఫీ గింజలకు 330 రూపాయలిచ్చి కొనుగోలు చేసింది. ఈ విధంగా 500 టన్నులకు 16 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. కానీ బయట మార్కెట్ను సరిగ్గా అంచనా వేయలేదు. మార్కెట్లో కిలో ఆర్గానిక్ చెర్రీ కాఫీ గింజలకు 500 రూపాయల పైబడి ధర ఉన్నప్పుడు జీసీసీ అమ్ముకోలేకపోయింది. మంచి ధర ఉన్నప్పుడే అమ్మి ఉంటే జీసీసీకి కోట్లలో లాభాలొచ్చి ఉండేవి. కానీ ఏ కారణం చేతనో మార్కెటింగ్ చేయలేకపోయారు. చింతపల్లి మండలం మరి పోయిన సంవత్సరం 330 రూపాయలకి కాఫీలు కొనుగోలు చేసింది జీసీసీ. ఇప్పుడు మరి అది స్టాక్ ఉందని తెలుస్తుంది. మరి ఆ రేట్కి కొనుగోలు చేస్తుందో లేదని కొంచెం ఆందోళనగా ఉన్నాము. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వాళ్ళు అదే రేటుకేనే కాదు, మరి కొంటుందో లేదో మాకు తెలీదు. అది కొంచెం భయంగా ఉంది. బయట చౌకర్లు ఎంతోమంది వస్తున్నారు, కానీ మాకు జీసీసీ వాళ్ళు కొంటేనే బాగుంటుందని మేము అనుకుంటున్నామండి. మరి బయట దళార్లకు ఇచ్చుకుంటే మాకు లాస్ అని అనుకుంటున్నాం. పోయిన సంవత్సరం అలాగా జీసీసీ వాళ్ళు కొనడం వల్ల కొంచెం లాభంగానే మేము చూసాము. అదే జీసీసీ వాళ్ళు ఇప్పుడు కూడా కొంటే బాగుందని మేము ఆశిస్తున్నాం. కూటమి ప్రభుత్వం ఏమైనా సహకరించి మళ్ళీ జీసీసీ వాళ్ళ చేత కొనిపిస్తే మాకు కొంచెం ఆనందంగా ఉంటుంది. నేను కాఫీ రైతునండి. ఈ సంవత్సరం జీసీ వాళ్ళు కొంటారో కొనరా అని మేము ఆందోళన చెందుతున్నాం. గత సంవత్సరం జీసీ వాళ్ళు 330 రూపాయలు కొన్నారు కాఫీ. స్టాక్ ఉండిపోయిందని విన్నాం. మన కూటమి ప్రభుత్వం ఆలోచించి ఈ సంవత్సరం కూడా మా రైతులు ఆదుకుంటారని మేము రైతులుగా కోరుకుంటున్నాం. టాటా సంస్థ, బెంగళూరుకు చెందిన లీలా ప్రసాద్ వంటి పలు కంపెనీలు కొనుగోలు చేయడానికి వచ్చి కాఫీ గింజలను పరిశీలించి తిరిగి వెళ్లిపోతున్నాయి. ప్రస్తుతం కొన్ని కంపెనీలు జీసీసీ కొనుగోలు చేసిన ఈ కాఫీ గింజలను చూసి పరిశీలించి కిలో 280కు మించి కొనడానికి సిద్ధపడడం లేదు. దీనికి కారణం బయట మార్కెట్ రేట్ తగ్గడంతో పాటు జీసీసీ కొనుగోలు చేసిన ఆర్గానిక్ చెర్రీ కాఫీ గింజల్లో నాణ్యత లోపం ఉందని భావించడమే. ప్రస్తుతం కంపెనీలు అడుగుతున్న రేటుకు కాఫీ గింజలను అమ్మితే జీసీసీకి 2-3 కోట్ల రూపాయల వరకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. గతేడాది కొనుగోలు చేసిన కాఫీ గింజలు ప్రస్తుతం చింతపల్లి జీసీసీ గోడాంలో 300 టన్నులు, జీకేవీధి మండలంలో 200 టన్నులు జీసీసీ అధికారులు నిల్వ చేశారు. ప్రస్తుతం ఈ గింజలన్నీ బూజు పట్టే స్థితికి చేరుకున్నాయి. ఇప్పటికే కొన్ని బస్తాలు పనికి రాకుండా అయ్యాయి. సంస్థాగత లోపాల కారణంగా నాణ్యత లేని కాఫీ సేకరించడం ద్వారా
బూజు పట్టినట్టు ఇంకా అమ్మలేనట్టు దాన్ని మరి పేపర్ ప్రకటనలు రావడం మాకు బాధాకరం. దాన్ని గిరిజన మంత్రి గారు అలాగే గిరిజన జీసీసీ చైర్మన్ గారు చొరవ తీసుకొని మరి ఆ కాపీ అమ్మేసి ఈ ఏడాది కూడా మంచి ధరలు గిరిజన సహకార సంస్థ ద్వారా మాకు అందించాలని మీ ఛానల్ ద్వారా కోరుతున్నాను. మార్కెట్లో గతేడాది మంచి రేటున్నప్పుడు ఏ కారణం చేత జీసీసీ మార్కెట్ చేయలేకపోయిందో ఎవ్వరికి అర్థం కాని ప్రశ్న. గతేడాది కొన్న కాఫీ గింజలను ఇప్పటి వరకు మార్కెటింగ్ చేయలేకపోయిన జీసీసీ ఈ ఏడాది రైతుల నుండి కాఫీ గింజలు కొనుగోలు చేస్తుందా అనే ప్రశ్న వినిపిస్తోంది. అంతర్జాతీయంగా ఎన్నో అవార్డులు రివార్డులు సాధించిన అరకు కాఫీని జీసీసీ మార్కెట్ చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. మరోవైపు కొనుగోలు చేసిన గింజలు బూజు పట్టి గోడాలలో మూలుగుతున్నాయి. అయితే డివిజన్ మేనేజర్ వెంకటేష్ మాత్రం వాటిని త్వరలో అమ్మేస్తామని ప్రైమ్ 9కి తెలిపారు. మొత్తంగా జీకేవీది చింతపల్లి మండలాలు రెండు కలిస్తే 500 మెట్రిక్ టన్నులు చెర్రీ ఇంకా మా దగ్గర ఉంది. అది అమ్మడానికి సిద్ధంగా ఉన్నాం. రేపు ఎవరైనా మర్చెంట్ వస్తే మా ఎండీ గారి ఆదేశం మేరకు మేము కంపల్సరీగా చెర్రీని కూడా ఎండీ గారు చెప్పినట్టునే మేము డెలివరీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని. మర్చెంట్లు వస్తున్నారు సార్, చూశారు. 3-4 పార్టీలు వచ్చాయి. వాళ్ళు కొంత తీసుకోవడం జరిగింది. మొత్తం ఒకేసారి కొద్దిగా బల్క్ ఎక్కువ అవడం వల్ల బల్క్ మీద కొనసారికెళ్ళ బల్క్ కొనే వాళ్ళంతా మా అడాప్షన్ కంపల్సరీగా ఇనిషియేషన్ తీసుకొని అమ్మడానికి సిద్ధంగా ఉన్నాను. దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపితేనే కొనుగోలు చేసినప్పటి నుంచి జరిగిన అవకతవకలు బయటపడతాయని, జీసీసీలో ఇటువంటి పరిస్థితులు ఉన్నంత వరకు సంస్థ ముందుకు సాగడమేమో కానీ మరింత నష్టాల్లో కూరుకుపోయే ప్రమాదం ఉందంటున్నారు. అదే సమయంలో అరకు కాఫీ పంట కూడా జీసీసీ వల్ల నష్టం జరిగే ప్రమాదం ఏర్పడుతోంది.